భర్త మహాశైలకు విజ్ఞప్తి పిఎండబ్ల్యూ. ఈ సినిమా బాగుందో బాగలేదో ఎవరికి అర్థం కావట్లేదు. ఫుల్ ఆఫ్ మిక్స్డ్ ఫీలింగ్స్. సినిమా స్టార్ట్ నుంచి ఎండ్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ ఫీలింగ్స్ వస్తాయి. ఎటు తేల్చుకోలేరు. ఇది హిట్టా హిట్ కాదా, నచ్చిందా నచ్చలేదా అర్థం కాదు అసలు. మూవీ బాగానే స్టార్ట్ అవుతుంది, ఫన్ గా ఉంటుంది, టైం పాస్ అవుతుంది అనుకునే టైంకి మనకు అర్థమైపోతుంది ఇదేదో ఇంట్లో వెళ్ళాలి వంటింట్లో ప్రియురాల్లా ఉందే, మా ఆవిడ ఎలా ఉంది, ఎందుకు సార్ ఇలా చూసిన సినిమాలని మళ్ళీ చూడాల్సి వస్తుంది, తీసిన సినిమాల్ని మళ్ళీ ఎందుకు తీస్తారు అనిపిస్తుంది. కానీ అలా అనుకునే లోపే ఫన్ బాగుంది, కామెడీ బాగానే వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. థియేటర్లో అందరూ బాగా నవ్వుకున్నారు కూడా. సో ఇలా నేను ఎంజాయ్ చేయడం స్టార్ట్ అయ్యే టైంకి మధ్యలో ఏదో ఒక సీక్వెన్స్ వస్తుంది. అది ఫన్ గానే ఉంటది స్టార్టింగ్ లో, కానీ ఆ సీక్వెన్స్ ఎండ్ అవ్వదు, సాగేస్తారు అలాగా. డల్ అయిందా అనుకునే టైంకి మళ్ళీ మంచి ఫన్ సీక్వెన్స్ ఏదో ఒకటి వస్తుంది, అది వర్కౌట్ అవుతుంది కామెడీ. కానీ ఈ లోపు సాంగ్ వస్తుంది. సాంగ్స్ కూడా ఏదో ఓల్డ్ ఎస్ఏ రాజ్ కుమార్ సాంగ్స్ లాగా. సాంగ్స్ వినడానికి బాగానే ఉంటాయి, కానీ తొందరగా కంప్లీట్ అయిపోతే బాగుందని ఫీలింగ్ వస్తుంది. బట్ ఫస్ట్ హాఫ్ మాత్రం వెరీ వెరీ సాటిస్ఫాక్టరీగా ఉంటుంది. మధ్య మధ్యలో కొన్ని ఇలా లాగ్ ఉంది అనిపించిన ఫస్ట్ హాఫ్ బాగానే ఫన్గా ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం అవసరం లేని పెట్టేసినట్టు, ఎందుకు వస్తున్నాయో తెలియదు. ఎడిట్లు ఇక్కడి నుంచి జంప్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఒక ఫన్ సీక్వెన్స్ బాగానే వెళ్ళిపోతుంది అనుకున్న టైంలో అందులో ఫైట్ వస్తుంది చాలా అవుట్ ఆఫ్ ప్లేస్ లాగా. ఇంకా అలా స్లోగా క్లైమాక్స్ రీచ్ అయిన తర్వాత మనం నేను శైలజ లాగో లేదా మిస్టర్ పర్ఫెక్ట్ లాగో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. క్లైమాక్స్ అంతా కామెడీగా ఉంటుంది. ఇది ఎలా తీసుకోవాలో నాకు అర్థం కాలేదు. ఇంకా పర్ఫార్మెన్సెస్ చూసుకుంటే అందరూ మినిమం బాగా చేశారు. రవితేజ గారి ధమాకాలో చేసినట్టు ఉంటది, యూజువల్ మాస్ యాక్షన్ కాకుండా. ఇంకా వెన్నెల కిషోర్ చాలా బాగా చేశాడు, సత్య కూడా చాలా చాలా బాగా వర్కౌట్ అయింది కొన్ని కామెడీ సీన్స్ అయితే. డింపుల్ ఓకే, కానీ నాకు బాగా నచ్చిన రెండు క్యారెక్టర్స్ ఏంటంటే సునీల్ అండ్ ఆషిక. ఈ రెండు క్యారెక్టర్స్ చాలా చాలా బిగ్ ప్లస్ సినిమాకి. ఇక మైనస్లు ఏంటంటే ఎడిటింగ్ చాలా తేడా తేడాగా ఉంది, అనవసరమైన ఫైట్ సీన్లు పెట్టడం, కొంచెం రొటీన్ స్టోరీ. సో ఓవరాల్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగున్నట్టు, సెకండ్ హాఫ్ మాత్రం ఇంకా కూర్చోవడం కష్టంగానే అనిపించింది నాకైతే. ఫ్యాన్స్ ఏదోలా చూసేస్తారు, మినిమం ఉంది కాబట్టి రవితేజ గారిది. ఫ్యామిలీస్తో వెళ్ళాలి, 2-3 సినిమాల మధ్యలో డిసైడ్ అవ్వాలంటే ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో ఖచ్చితంగా చాలా మంది మెగాస్టార్ సినిమాకి వెళ్ళిపోతారు. ఇది సెకండ్ చాయిస్ నాకైతే. సో చూద్దాం, ఇంకా 2 మూవీస్ రిలీజ్ అవ్వాలి కదా, అవి ఎలా ఉంటాయో. ఈ మూవీకి అయితే ఓవరాల్ వర్డిక్ట్ నాది 2/5. ఫస్ట్ హాఫ్ ఎంజాయ్ చేస్తారు, సెకండ్ హాఫ్ కొంచెం చిరాకు పడతారు. బట్ మూవీ లవర్స్ ఎవరైనా ఉంటే వెళ్ళండి, ఒకసారి వాచ్ చేయండి. మాస్ మసాలా సినిమా కాకుండా రవితేజ నుంచి కొంచెం డిఫరెంట్ సినిమా వచ్చింది అన్న ఫీల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. మీరు ఆల్రెడీ చూసేసి ఉంటే థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్. బై బాయ్.